ఈరోజు పరమనేరు నియోజకవర్గంలో సుపరిపాలన కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడే బైరెడ్డిపల్లె గ్రామం మండల హెడ్ క్వార్టర్ బైరెడ్డిపల్లె. అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొనేటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, చైర్మన్ గారికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తామో మా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అనేటువంటి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను కూడా సూపర్ సక్సెస్ చేస్తూ ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత మంత్రి హోదాలో నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి 164 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు ప్రజలు. ఆ చరిత్ర సృష్టించినందుకు మాకు బాధ్యత ఉంది. ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రీయ ఆర్థికంగా నష్టాల పాలు చేసి, అప్పుల పాలు చేసినప్పటికీ ఒక విజనరీ లీడర్గా తన అనుభవాలంతా జోడించి అనుభవం గల నాయకుడిగా ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలు పెడుతూ తీసుకెళ్తా ఉన్నాం. ఆ రోజు మేము ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తాము, అదేవిధంగా వికలాంగులకు 6,000 చేస్తాము, అదేవిధంగా మిగతా వారికి ఏదైనా వికలాంగులు ఉంటే కూడా 10,000 15,000 కూడా ఇవ్వడం జరిగింది. పింఛన్లు మొదలుకొని ఆ రోజు ఏదైతే దీపం పథకం అప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, ఈ యొక్క పొయ్యిలు ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నాడు గ్రహించినటువంటి నాటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు నేటి ముఖ్యమంత్రి దీపం పథకాన్ని తీసుకొచ్చి అప్పట్లోనే ఈ యొక్క స్టవ్లను కూడా గ్యాస్ విధానాన్ని కూడా తీసుకొచ్చి గ్రామాలను కూడా. అదేవిధంగా దీపం పథకం 2 కింద ఈరోజు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాము, పేద ప్రజలకు భారం కాకూడదు ఈ గ్యాస్ అనేటువంటి ఉద్దేశంతో దీపం 2 పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక పోతే తల్లికి వందనం. గత ప్రభుత్వంలో మాదిరిగా మేము ఎంతమంది పిల్లలు ఉంటే కుటుంబంలో అంతమందికి ఇస్తామని చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తల్లికి కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి, కొన్ని కుటుంబాలలో 5 మందికి కూడా ఇచ్చినటువంటి రికార్డు కూడా ఉంది. మరి ఆ రోజు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పడం జరిగింది మహిళలందరికీ. ఈరోజు మహిళలకు అందరికీ కూడా ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. అది కూడా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా వారికి అందరికీ కూడా ఉచిత బస్సులను కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీ భవ, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారి మాదిరిగా మేము 14,000 కలుపుతామనలేదు, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రకారం వారు ఎంత ఇస్తే వాళ్ళతో ప్రకారం ఈరోజు వారు 2,000 ఇస్తే మేము కూడా వారికి సమానంగా మా యొక్క అమౌంట్ను కూడా చేసి రేపు అన్నదాత సుఖీభావాన్ని కూడా 45 లక్షల మందికి పైగా రైతులకు ఇవ్వడం జరుగుతాము. అంటే సూపర్ 6 పథకాలన్నీ కూడా దాదాపుగా 80% సూపర్ సక్సెస్గా మార్చిన ప్రభుత్వం. అదేవిధంగా అభివృద్ధి ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే, అదేవిధంగా ఏ గ్రామాలలో చూసినా సీసీ రోడ్లు కానీ ఈ యొక్క డ్రైన్లు కానీ లేకుండా పోతే, ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పళ్ళ పండుగ అనేటువంటి ఒక వాతావరణంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు వేయడం జరుగుతాం. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, సంక్షేమం అభివృద్ధి రెండే ధ్యేయంగా, ప్రజల వద్దకే పాలన, ప్రజా సమస్యలపైన పరిపాలన, ప్రజల వద్దకే నాయకులు. ఈరోజు మేమందరం కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాము. ఈ 1 సంవత్సరం జరిగినటువంటి కూటమి ప్రభుత్వం విజయోత్సవంగా జరుపుకుంటూ
ప్రజల సమస్యలు ఇంకా వింటూ ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే గ్రామాలలో వాటిని అన్ని కూడా త్వరలోనే చేయాలని చెప్పి ఒక ప్రణాళికను తీసుకొస్తాం. మోసం గ్యారెంటీ ఒక సిగ్గు శరం కలిగిన పార్టీ. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టారు. 154 సీట్లు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీరు చేసిన మోసాల వలన, మీరు ఇచ్చినటువంటి మోసాల వలన, మీరు చెప్పిన ప్రతి మాట తప్పారు కాబట్టి ప్రజలు 151 సీట్ల నుంచి 5ను డిస్కౌంట్ చేసేసి 11 సీట్లకు ఇచ్చారే. ఇంకా సిగ్గు రాలేదా మీకు అని అడుగుతున్నా. ఏ ముఖము పెట్టుకుని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు? వైనాట్ 175 ఎక్కడికి పోయింది? వైనాట్ 175 11 సీట్లకు పరిమితం. ఎక్కడికి వెళ్ళినా వేలలో, ఏ నియోజకవర్గాన్ని తీసుకునే వేలలో మెజార్టీలు. గత చరిత్రలో ఏ భారతదేశంలో కూడా ఇటువంటి మెజార్టీలు రాలే, ఇన్ని సీట్లు రాలే ఏ యొక్క రాష్ట్రానికి. ఈరోజు మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తామంటున్నారు. దొంగలు, దోపిడీదారులు మీరు. ప్రజలను మోసగించినారు, దొంగ బటన్ దొక్కినారు. మీరు చెప్పినటువంటి కూడా అబద్ధాలు. ప్రజల కోసం మీరు చేయలేదు, ప్రజల కోసం పరిపాలన చేయలేదు, ప్రజలను దోచుకునే దానికే పరిపాలన చేశారు, ప్రజల జీవితాలతో చెలగాట మారారు. కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసినారు. మీకు ఆఖరికి ప్రతిపక్ష హోదాను కోల్పోయినాక ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతాం. ఈరోజు 11 సీట్లలో మీరు కనీసం ప్రజల తరపున, ప్రజల జీవితంలో, ప్రజల జీతాలతో, ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని మీరా మా గురించి మాట్లాడేది? మీరా ప్రజల గురించి ఆలోచన చేసి గతంలో పరదాల దాపులు తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలు గడపడుతున్నారా మీకు? ఈరోజు ప్రజల బాధలు అర్థమవుతున్నాయా? 1 సంవత్సరం కాలం కూడా ఓపిక పట్టలేకుండారే. మీకు ఆ ప్రజల గురించి బాధలు తెలిసేది. మీరు ప్రజా సమస్యల మీద కాలేదు. దేశ చరిత్రలో 2వసారి నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన వారు ఆఫీసర్లు జైల్లోకి వెళితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కింద చేసినటువంటి IAS, IPS జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. నీ మంత్రిమండలిలో పనిచేసినటువంటి మంత్ర సహచరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు పాలు చేశావు. నీ సహచరుడు, నీ మిత్రుడు మిథున్ రెడ్డిని జైలుకు పంపించావు. ఇంకా ఎంతమంది పోతారో తెలియడం లేదు. చాలా మంది అవినీతికి పాల్పడిన వారు, అనేకమైన ఆరోపణలు చేసిన వారు, ఈ యొక్క నియోజకవర్గాల్లో దోపిడీ చేసిన వాళ్ళు ఈరోజు జైళ్ళల్లో మగ్గుతా ఉంటే వారి పీట పక్కన నువ్వు సానుభూతి చూపిస్తున్నావు. సిగ్గు లేదా నీకు? మీకు ఏ విధంగా మాట్లాడాలనిపిస్తుంది? అంటే ఒక దోపిడీదారులను, కిరాయి హంతకులను జైళ్ళల్లో ఉంచితే వాళ్ళను పరామర్శిస్తావు, గంజాయి బ్యాచ్ను పరామర్శిస్తావు, అదేవిధంగా ఉనికిని కాపాడుకోవడానికి గ్రామాలలో రెచ్చగొడుతున్నావు. పర్యటనకి వెళితే ప్రజలు సంతోషంగా ఉండాలి, కానీ పర్యటనకి వెళ్తే నీ చక్రాల కింద పడి నలిగిపోతున్నారు, నీ చక్రాల కింద పడి చచ్చిపోతున్నారే. ఏ అహంకారంతో నువ్వు వెళుతున్నావు? ఏదైనా ఒక నాయుడు ఒక సమస్య మీద ఎక్కడికైనా బయటికి వస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవలసిన బాధ్యత మీది. అది ఇచ్చిపెట్టేసి ఈరోజు ఆర్భాటంగా వెళుతున్నావు. ఈరోజు ఎవరి కోసం చేస్తున్నావు ఇవన్నీ కూడా? నీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నావు. ఈరోజు అటు ఆఫీసర్లను, మిత్రులను జైల్లో పెట్టించిన బాధ్యత నీది కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు నువ్వు చేసిన అరాచకాలకు, నువ్వు తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రంలో పెట్టుబడులందరూ పారిపోయారు, వాళ్ళ ఉనికినే కోల్పోయారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే భయపడే కాడికి తీసుకొచ్చావు. అటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు తండ్రి కొడుకులందరూ కూడా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి, లేదు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీకు అన్ని వసతులు కల్పిస్తాము, మీకు సింగిల్ విండో విధానంలోనే ఇస్తాము, మళ్ళీ ప్రజలందరూ మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నారు, రండి పెట్టుబడులు పెట్టమంటే ఈరోజు వరదలా ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మొన్న ఒక క్యాబినెట్లోనే 75,000 కోట్ల రూపాయలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. 50,000 పైన ఉద్యోగాలు కూడా మీ యొక్క రావడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు ఏదైనా ఉంది నీ వల్ల అంటే, ఎక్కడైనా ఉందంటే నీ వల్ల సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేని నగరాన్ని చేశావు. ఎక్కడికైనా వెళ్తే ఎక్కడ మీ రాజధాని అంటే పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి మాది. అటువంటిది ఈరోజు మళ్ళీ భారతదేశం తలెత్తుకునే విధంగా అమరావతి నిర్మాణం సాగుతోంది. ఇతర రాష్ట్రాలు సైతం ఈ విధంగా రాజధాని కట్టుకోవాలనేటువంటి విధంగా ఈరోజు అమరావతి పనులు సాగుతూ ఉన్నాయి. పోలవరాన్ని పక్కన పెట్టావు, పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము,
మళ్ళీ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అంతటా కూడా చుట్టుపక్కల అనేకమైన నదుల అనుసంధానం చేసి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాము. నువ్వు అధికారం కోల్పోయిన తర్వాత కేవలం బల నిరూపణకు తిరుగుతా ఉన్నావు. రెచ్చగొడుతూ ఉన్న బల నిరూపణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అవినీతి సొమ్ముతో బల నిరూపణ చేయాలని చూస్తా ఉన్నావు. ఎన్ని చేసినా ప్రజలు నిన్ను నమ్మరు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తామని. ఎందుకు 3,000ను 4,000 మేము ఇచ్చినందుక? దీపం పథకం ఇచ్చినందుక? తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అడిగితే వారికి ఇచ్చినందుక? రేపు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సులు ఇస్తున్నందుక? అన్నదాత సుఖీభవ ప్రజలకు ఇస్తున్నందుక? ఏమని ప్రజల దగ్గరికి వెళుతావు? మాయ మాటలు చెప్పారు, మోసపోయారు ప్రజలు. నువ్వు మళ్ళీ మాయ మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఒక విజనరీ గల నాయకుడు, అనుభవం గల నాయకుడితోనే సాధ్యమవుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే. అటు కూటమి ప్రభుత్వం, అటు మోడీ గారి ఆశీస్సులు, ఇటు పవన్ కళ్యాణ్ గారి జతతో రాష్ట్రాన్ని సర్వోన్నతంతో ముఖాభివృద్ధి చేస్తా ఉన్నాం. పల్లెల్లో యొక్క గ్రామాలలో ఆ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశావు. ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టినటువంటి ప్రభుత్వం. ఇక నాకు సంబంధించినటువంటి వ్యవస్థ అయినటువంటి R&B, గతంలో R&B కాంట్రాక్టర్ అంటే గర్వంగా పైకెత్తుకొని తల తిరిగేవాడు. ఈ రోజు R&B పరిస్థితిని మీరు చేసిన పార్మాల వల్ల కాంట్రాక్టర్లు ఈ రోజు తల ఎత్తుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు. రహదారులు బాగలేక పరిశ్రమలు రాలేదు. ఈ రోజు పరిశ్రమలు దాదాపుగా 1,050 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా గుంతలు లేని రహదారుగా మార్చి గర్వంగా మళ్ళీ ప్రజలు తిరిగేటట్టుగా మేము చెప్పుకునే విధంగా R&Bని నిలబెట్టాము. ఈ రోజు మళ్ళీ మీరు చేసినటువంటి అప్పులు R&B తీసుకునే లోన్లు కట్టలేకపోయారు. మళ్ళీ ఆ లోన్లు కూడా మీరు పోతే సద్వినియోగం చేసుకోకపోతే గత ప్రభుత్వం అప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ కాపాడుతూ ఉన్నాము. ఏది ఏమైనా ఈరోజు మళ్ళీ రహదారులు బాగుపడుతున్నాయి. కొత్తగా రేపు మళ్ళీ ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2,000 కోట్ల రూపాయలకు అనుమతులు ఇస్తున్నాము. రాష్ట్రంలో ఎక్కడ కూడా రహదారులన్నింటినీ కూడా మళ్ళీ ప్రజల ప్రయోజనం కోసము, అదేవిధంగా వ్యాపారుల కోసము, పరిశ్రమల స్థాపన కోసం కూడా ప్రతి రహదారిని బాగు చేస్తూ ఉన్నాము. నేషనల్ హైవే ఈరోజే స్థానిక శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. ఎప్పుడో గత ప్రభుత్వంలో నేను 4-5 సంవత్సరాల కింద వేసిన రహదారులు తప్ప ఇక్కడ చాలా రహదారులు బాగలేవని చెప్పి పరమనేరు నియోజకవర్గంలో చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు నేషనల్ హైవే మా యొక్క సెంట్రల్ మినిస్టర్ గారు సాయంకాలంగా తిరుమలకు వస్తున్నారు. వారితో రేపు విజయవాడలో రివ్యూ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కూడా ఇంకా నేషనల్ హైవేస్ అన్ని కూడా అప్డేట్ చేసి ఈ యొక్క కనెక్టివిటీ ముఖ్యంగా పరమనేరుకు, అటు బెంగళూరుకు, కర్ణాటక, ఇటు తమిళనాడు ప్రభుత్వాల కనెక్టివిటీ ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్లను కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాము. అదేవిధంగా కొత్త రోడ్లు కూడా ఇంకా రాబోతున్నాయి. ఏవైతే వారు ఇచ్చినటువంటి అభ్యర్థులన్నీ కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే వాటికి నిధులు శాంక్షన్ చేసి ఈ యొక్క పరమనేరు నియోజకవర్గాన్ని కూడా R&B డిపార్ట్మెంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పత్రికల వారం మీ ద్వారా వారికి ఈరోజు నివేదికలు తీసుకొని వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు మెచ్చే పరిస్థితిలో లేరు. గత పాపాలను చూశారు. ఈ నాయకులకు ఓటు హక్కే అడిగే కానీ ప్రజల మధ్యన తిరిగేటువంటి హక్కు, ప్రజల దగ్గరికి పోయేటువంటి హక్కు కోల్పోయిన నాయకులు ఇక ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.